దైవానికి దక్కని అదృష్టం మానవాళికి దక్కింది. ప్రకృతి పురుడు పోసుకొని అమ్మని అందించింది. అవనికి గల ఓర్పు వహిస్తుంది అమ్మ. బిడ్డలు మారం చేస్తే గ్రీష్మంలా కన్నెర చేస్తుందమ్మ. బిడ్డని గారం చేస్తూ ఆకాశమంత ప్రేమిస్తుంది అమ్మ. చల్లని వసంత వాయువులా కరుణిస్తుంది అమ్మ. అందుకే పంచభూతాలకు ప్రతిరూపం అమ్మ. 2 వంశాలను వృద్ధి చేస్తుంది అమ్మ. పెద్దమ్మకు పిన్నమ్మకు సృష్టికర్త అమ్మ. అందరినీ ఆదరించి అన్నం పెడుతుంది అమ్మ. అందుకేనేమో అమ్మ పదానికి అర్థం లేదు, అనుభవం తప్ప.